ఫ్యాక్ట్ నెంబర్ 1. మహాకుంభమేళా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద రిలీజియన్ గ్యాదరింగ్. మహాకుంభమేళా వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. ఇది 7వ శతాబ్దంలో హర్షవర్ధన చక్రవర్తి కాలంలో మొదటిసారిగా జరపబడిందని చరిత్రకారులు చెబుతారు. దీనికి కోట్ల మంది భక్తులు హాజరవుతారట. 2013లో జరిగిన మహాకుంభమేళాకు సుమారుగా 10 కోట్ల మంది భక్తులొచ్చారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. మహాకుంభమేళాకి సంబంధించి మూలకథ వేదకాలంలో ఉంది. సముద్ర మథనంలో దేవతలు దానవులు కలిసి అమృతాన్ని తీయగా వాసుకి అమృత కుంభాన్ని త్రోశాడు. ఆ అమృతపు చుక్కలు పడిన చోట్లే కుంభమేళా జరుగుతుంది. అమృత బిందువు పడిన 4 ప్రదేశాలే ప్రయాగరాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్. ఫ్యాక్ట్ నెంబర్ 3. కుంభమేళా ఎన్నేళ్లకి జరుగుతుందో మీకు తెలుసా? అర్ధ కుంభమేళా అంటూ ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. ప్రతి వత్సర కుంభమేళాని ప్రతి 12 సంవత్సరాలకి జరుపుతుంటారు. కానీ మహా కుంభమేళా మాత్రం 144 ఏళ్లకి ఒకసారి మాత్రమే జరుపుతూ ఉంటారు. 2025లో ఇది ప్రయాగరాజ్ లో నిర్వహించబడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. మహాకుంభమేళా సమయంలో భక్తులు గంగా, యమున, సరస్వతి నదుల సంగమం వద్ద పవిత్ర స్నానాలు చేస్తారట. మహాకుంభమేళాలో నాగ సాధువులు ప్రత్యేకంగా కనిపిస్తారు. వీరు దీర్ఘకాలపు తపస్సు, యోగ సాధన చేస్తుంటారు. కుంభమేళా సమయంలో వీరు మొదటగా పవిత్ర స్నానం చేస్తారు. దీనిని సాహి స్నాన్ అని అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం కుంభమేళా జరిగే ప్రదేశాలలో భూమి గురుత్వాకర్షణ శక్తి కొంత పెరిగినట్లు కనిపిస్తుందట. దీనికి కారణం అక్కడ సంగమ ప్రదేశం ప్రత్యేకంగా భౌగోళిక నిర్మాణం కావచ్చని నిర్ధారించారు. 2017లో యునెస్కో మహాకుంభమేళాను ఇంటాలిజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీగా గుర్తించింది. ఇది భారతీయ సంప్రదాయాలకు ఉన్న విశిష్టతను ప్రపంచానికి తెలియజేస్తుంది.